నమస్తే, డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఏపీటీఎఫ్కు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వానికి కృషి చేస్తా. విద్యా సదస్సులో ఎమ్మెల్యే దామచల జనార్దన్ హామీ. ఘనంగా ఒంగోలు పీవీఆర్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం. చరిత్రలో నిలిచిపోయేలా స్కూల్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల అభినందన. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శనగ రైతు సదస్సు. దేశానికి రైతు వెన్నెముక అనే పాలకులు రైతు వెన్నెముకే లేకుండా చేస్తున్నారన్న రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ధ్వజం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేసి ఏపీటీఎఫ్కు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం వచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో జరుగుతున్న ఏపీటీఎఫ్ విద్యా సదస్సులో ఎమ్మెల్యే జనార్దన్ పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు ఎప్పుడు వస్తాయో ఎదురు చూసే పరిస్థితులు ఉండేవని, ఆ సమయంలో మీరు చేసిన పోరాటాలు గుర్తున్నాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. మంచి ప్రభుత్వం రావాలని మీరు చేసిన కృషికి అనుగుణంగా చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఈ సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నట్లు గుర్తు చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు 43% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చిన సంస్కరణలను వివరించారు. పాఠశాలల అభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని, పిల్లలు బడి బయట ఉండకుండా బాల కార్మికులుగా మారకుండా చూడవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుమూర్తి, మండల అధ్యక్షుడు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మద్దిరాలపాడులోని పీవీసీ ఎయిడెడ్ హై స్కూల్లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులు గురువులను సన్మానించారు. పాత గవర్నమెంట్ తీర్చలేదు, ఈ గవర్నమెంట్ తీర్చలేదు అని అన్నీ కూడా మన భానుమూర్తి గారు చెప్తున్నారు. నేను మంజుల గారితో కూడా అంటుంది, సాటిస్ఫాక్షన్ ఎంతవరకు ఉంటుంది, మనిషికి తృప్తి ఎప్పుడు వస్తుంది. తృప్తి అనేది మనకి చాలా ఉంటుంది. 1 లక్ష ఇస్తే 2 లక్షలు ఎందుకు లేదనుకుంటాం, 2 లక్షలు ఇస్తే 4 లక్షలు ఇచ్చు కదా, ప్రభుత్వమే కదా, ప్రభుత్వ డబ్బులే కదా అంటాం. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, సమస్యలు మనకు తప్పకుండా కూడా మా వంతు మా నోటీస్కి వచ్చినవి మాత్రం మేము తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, అదేవిధంగా లోకేష్ గారికి తీసుకెళ్తాం. ఇప్పుడు మీరు చెప్పింది మాకు ఏదైతే చెప్పారో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మాత్రం 100% రేపు ఆయనతో మాట్లాడతాం, తీసుకొస్తాం. దాన్ని మనం కూడా ఒకసారి స్కూల్స్ని కూడా మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. ఈరోజు 40 మంది 50 మంది ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉంటే 20 మంది టీచర్స్ ఉంటున్నాం 100 మంది దగ్గర. అదేవిధంగా స్ట్రెంథన్ పిల్లల్ని కూడా స్ట్రెంథన్ చేసుకోవాలి. మనం కూడా విలేజెస్లో ఉండేటప్పుడు, మీ టీచర్స్ ఉండేటప్పుడు ఒకరోజు పెట్టుకోవటం, ఆ విలేజ్లో ఈరోజు సెక్రటరీ కానీ అనేక మంది ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పూర్తిగా ఏ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు, ఇవన్నీ కూడా పూర్తి డేటా, విలేజ్ డేటా కూడా అందరి దగ్గర ఉన్నాయి. ఉండేటప్పుడు మనం కూడా వాళ్ళని పనికి పంపించకుండా మనం కూడా కొంతమందిని మోటివేట్ చేసి ఆ తల్లిదండ్రులని ఈరోజు చదివించే కార్యక్రమాలు కూడా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మీరు చేసింది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటామని చెప్పేసి మరోసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ ఏపీటీఎఫ్ కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా తెలియపరచండి. తప్పకుండా మా వంతు మా విజయ్ కూడా ఉన్నాడు, గద్దా జిల్లా అంతా కూడా మాకు కావాలంటే ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి ఆ పని కూడా మాట్లాడి చేస్తాం. మీరు చెప్పింది మాత్రం నేను వచ్చి కూర్చున్న తర్వాత మాత్రం చెప్పింది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఒక్కటి మాత్రం మాకు కావాలి అని చెప్పి అన్నారు. మేమందరం కూడా మాట్లాడి తప్పకుండా దాన్ని చేసేదానికి మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గవర్నమెంట్ స్కూల్స్ లో ఎడ్యుకేషన్ నేను గమనించింది ఏంటంటే, యూపీఎస్సీలో కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ చాలామంది గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళే ఇలా వస్తూ ఉన్నారు. ఈ మధ్య కూడా ఇంతకుముందు వచ్చేవారు, ఈ మధ్య కూడా వస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మోస్ట్ క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు.
ప్రైవేట్ స్కూల్స్లో ఏంటిదంటే ఏ ఉద్యోగాలు రాని వాళ్ళు అక్కడ వచ్చి ఉంటారు, వాళ్ళు కూడా నాట్ వెల్ క్వాలిఫైడ్. అందుకని రాబోయే కాలం మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, టీచర్స్ అనేది ఎంత ముఖ్యమో మా అందరికీ తెలుసు, నాకు మరీ ముఖ్యంగా బాగా తెలుసు. అందుకని మీ న్యాయమైన కోరికలు ప్రతి దాని వెనకాల మా వంతు సహాయము ప్రోత్సాహం ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఏ రోడ్ టు సోషల్ చేంజ్. గురువుల బాధ్యత చాలా గొప్పది. ఎందుకంటే మా చిన్నతనంలో మమ్మల్ని టీచర్స్ కొట్టి చదువు చెప్పేవాడు, కానీ టీచర్ కొట్టినా కూడా మేము ఏ రోజు కూడా బాధపడేవాళ్ళం కాదు. ఆనందంగా మళ్ళీ టీచర్స్తో సరదాగా ఉండేటటువంటి రోజులు అవి 70-80 శతకంలో. కానీ ఈరోజు వచ్చే లోపల ప్రైవేట్ స్కూల్స్ పెరిగిపోయి టీచర్స్ని ఆ రోజుల్లో ఏ విధంగా గౌరవిస్తున్నారో అలాగా గుర్తుపెట్టుకునేటటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువ ఉండే ప్రభుత్వ పాఠశాల. అందరం కూడా ఈరోజు డయాస్పోరా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నాకు తెలిసి చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వ్యక్తులే. ఎందుకంటే ప్రభుత్వ టీచర్స్ ఎవరినైతే చదివించారో వాళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అనేది 1947 అంటే స్వాతంత్రానికి పూర్వమే ఏప్రిల్లో ఏర్పాటైన సంస్థ ఇది. చెన్నపాటి లక్ష్మయ్య గారు ఆనాడే 1500 మందితో ఆ సంఘాన్ని గుంటూరులో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున అనేక ఉద్యమాలు చేశాము. మెడ్రాసు చెలో నగర సంకీర్తన అని చెప్పేసి మెడ్రాసు నగర వీధుల్లో ఆనాడే 25,000 మందిని తీసుకెళ్లి ఉద్యమం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్కు ఉంది. పాలక వర్గాలు ఎవరైనా సరే సమస్యల మీద మాత్రమే పోరాటం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్. ఎందుకంటే గత గవర్నమెంట్లో మీ అందరి సమక్షంలో కూడా నేను చెప్తా ఉన్నాను, గత గవర్నమెంట్లో నా పైన సస్పెన్షన్ కూడా చేయండి, ఈవిడ ఉంటే మేము ఓట్లేసి గెలిపించుకోలేము అని చెప్పి ఒక ఇప్పుడు ప్రతిపక్షంలో సంబంధించిన ఒక వ్యక్తి నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా విశిష్టతను తెలియజేయడంతో పాటు దేశభక్తి పెంపొందించేలా గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని మార్కాపురం ఇన్ఛార్జి కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎస్వీకేపీ కళాశాల మైదానాన్ని పరిశీలించి గణతంత్ర వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మార్కాపురం జిల్లాకు సంబంధించిన విశిష్టత తెలియజేసేలా దేశభక్తి భావం పెంపొందించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నూతన జిల్లాలో నిర్వహించే మొదటి గణతంత్ర వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. జిల్లాకు తలమానికమైన వెలుగొండ ప్రాజెక్టు, జలజీవన్ మిషన్ కింద తాగునీటి పంపిణీ వ్యవస్థ, నల్లమల్ల అడవుల విశిష్టత, ఉద్యాన రంగ ప్రాధాన్యతతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు సంబంధించిన స్టాల్స్, శకటాలను ఏర్పాటు చేయాలన్నారు. కొత్త జిల్లాలో గణతంత్ర వేడుకలను ప్రత్యక్షంగా చూసే అవకాశం వచ్చినందున విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా చూడాలన్నారు. దేశభక్తి స్ఫూర్తి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. డిఆర్ఓ చినబోబులేసు, ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, డిఎస్పీ నాగరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరూ కూడా మనము ఇట్స్ లైక్ ఏ ఫెస్టివ్ మూడ్లో మనం చేయాలి. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏమన్నారు సార్? సో మీరు మోస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఇట్ ఇస్ ఓకే, అండ్ ఎస్పీ సైడ్ నుంచి కూడా ఒకసారి డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఒకసారి వారు కూడా కన్ఫర్మ్ చేసుకుంటే దెన్ 100% ఇప్పుడు అంతకన్నా బెస్ట్ ఏరియాస్ ఇంకా మనకి ఇక్కడ కూడా లేవు. సో అందుచేత మనం దాన్ని మనం చేసుకుని రిపబ్లిక్ డే, ఫస్ట్ రిపబ్లిక్ డే ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మనం అక్కడ చేయబోతున్నాం. సో దీనికి సంబంధించి ఆఫీసర్స్ అందరూ కూడా మీకు ఈ డ్యూటీ చార్ట్ ఇస్తామంటే అందరికి. సో ఎవరు ఏం చేయాలి అనే దాని మీద మనకి ఆల్రెడీ ఒక డ్యూటీ చార్ట్ కూడా వేయడం జరిగింది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ ప్రకాశం జిల్లాకి ఇచ్చారు, సేమ్ సిమిలర్గానే మార్కాపురం డిస్ట్రిక్ట్ కూడా ఇది సేమ్ ఇదే లైన్లో ఇవ్వడం జరుగుతుంది.
సో నేను రిక్వెస్ట్ చేసింది ఏముందంటే హెచ్ఓడిస్కి, మీరు ప్రస్తుతానికి ఇంకా స్టాఫ్ బైఫర్కేషన్ అండ్ న్యూ పోస్ట్ ఇంకా మనకి రాలేదు కాబట్టి ఎవరైతే హెచ్ఓడిస్ ఉంటారో ఆ హెచ్ఓడిస్ అందరూ కూడా ఇక్కడ అక్కడ కూడా వర్క్ చేయమని చెప్పండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఎఫ్ఏసిస్ కొంతమందికి ఇచ్చాము, నెక్స్ట్ క్యాడర్లో ఉన్న ఆఫీసర్స్కి మనం ఎఫ్ఏసి ఇచ్చాము. సో ఎఫ్ఏసి ఇచ్చాం కదా అని చెప్పేసి మీరే చూసుకోవాలనేది కాకుండా హెచ్ఓడినే రెస్పాన్సిబుల్ చేస్తాం యాజ్ ఫర్ యాజ్ దిస్ ఈవెంట్ ఇస్. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒంగోలు పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొనియాడారు. ఒక పాఠశాల శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం సాధారణ విషయం కాదన్నారు. ఇదే స్ఫూర్తితో 125వ వేడుకలు కూడా జరుపుకోవాలని, ఆనాటికి తాను లేకపోయినా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొంటారని తెలిపారు. శతాబ్ది ఉత్సవాల సందడిని చూసిన ఎంపీ మాగుంట తనలోని గాన ప్రతిభను వెలికితీశారు. భలే మంచి రోజు అంటూ అందరినీ అలరించారు. 4 నెలలుగా నిర్విరామంగా కృషి చేస్తూ పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాలు విజయవంతంగా జరుపుకుంటున్నారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభినందించారు. పూర్వ విద్యార్థులంతా ఒకే చోట చేరి సంబరాలు చేసుకోవడం సంతోషకరమన్నారు. ఘనచరిత్ర కలిగిన పీవీఆర్ హై స్కూల్ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే దామచర్ల హామీ ఇచ్చారు. ఒంగోలుకు పీవీఆర్ హై స్కూల్ ల్యాండ్ మార్క్గా మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అభివర్ణించారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. పూర్వ విద్యార్థి, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మేయర్ గంగాడ సుజాత, వోడా చైర్మన్ షేక్ రియాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ్, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఈదర మోహన్ బాబు, శతాబ్ది ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బోడపాటి వెంకట సుబ్బారావు, కార్యదర్శి ఆరిక వీరప్రతాప్, కోశాధికారి ప్రకాష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్పొరేటర్లు, ఇతర కార్పొరేషన్ అధికారులు, ఇతర అభిమానులు, మా కమిటీ ప్రెసిడెంట్ గారు మరియు వార్డు కార్పొరేటరు పౌరుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే శతమనంతం భవతి. ఆయనకి కోరుకుందాం, భగవంతుని ప్రార్థిద్దాం. జై పీవీఆర్ హై స్కూల్, జై పీవీఆర్, జై పీవీఆర్ హై స్కూల్, జై జై పీవీఆర్ ఇంకా కోరుతున్నాం. ఇది చరిత్రలో అపూర్వమైనటువంటి ఘట్టం. నుంచుందాం. మన కార్పొరేటర్ గారు కూడా కొంచెం ముందుకు రావాలి, మేము కొద్దిగా పక్కకి వెళ్తాము. కార్పొరేటర్ గారిని ముందుకు వెళ్తామమ్మా. మువ్వా రాధిక గారు పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం. పీవీఆర్ ఏదన్నా వచ్చిపోతే ఎవరినైనా రాలేకపోతే నన్ను మాత్రం తర్వాత తిట్టద్దమ్మా, మామిడి కోప్పడుద్ది. విజయలక్ష్మి టీచర్ గారు అలిగారా? వాసు విజయలక్ష్మి టీచర్ గారు అలిగారా? అలాగే నాయని నిర్మలా గారు బాపట్లో ఉన్నారు, 52వ సంవత్సరం చదివారు, ఫస్ట్ ఎస్పీఎల్ ఆఫ్ పీవీఆర్ స్కూల్. పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు, భలే మంచి రోజు, పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాల రోజు. మీకందరికీ శుభాకాంక్షలు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే 1925వ సంవత్సరంలో ప్రారంభించి 2025వ సంవత్సరంలో కరెక్ట్గా 100 సంవత్సరాల తర్వాత అందరూ కూడా కలుసుకోవటం, కుటుంబ సభ్యులతో బయట ఉండేవాళ్ళు కూడా 6 నెలల నుంచి వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. నాకు బాగా తెలుసు. 6 నెలల నుంచి ఇదివరకు ఎవరెవరు చదివారో వాళ్ళందరికి కూడా ఫోన్లు చేయటం, ఎక్కడున్నారో తప్పకుండా రమ్మని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా మన వాళ్ళంతా కూడా చేశారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన దగ్గర దగ్గర 100 సంవత్సరాల నుంచి, ఇందాక హనుమంతరావు గారు మాస్టర్ గారు కూడా చూసాం, ఆయన 90 ఏళ్ళు పైనున్నా కూడా ఆయన ఒక స్ఫూర్తితోటి ఏదైనా మన స్కూలు పిల్లలంతా వస్తున్నారు, మన స్కూలు ఉపాధ్యాయులు వస్తున్నారు, అదేవిధంగా చాలామంది అందరినీ కలుసుకోవాలని ఆయన కూడా ఈరోజు పైకొచ్చి అందరినీ కూడా చూసే విధంగా ఆయన ఎంతో సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చదువుకునేటప్పుడు చేసుకున్న జ్ఞాపకాలను కూడా ఈరోజు ఈ 2 రోజులు
కలుసుకునే విధంగా ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ కమిటీకి కూడా మరోసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. మేము తప్పకుండా కూడా నేను పోయినసారి ఫస్ట్ వీళ్ళు 4 నెలల ముందు పాత పీవీఆర్ దగ్గర పెట్టారు, మీటింగ్ పెట్టి మమ్మల్ని పిలిచి మేము ఇలా చేస్తున్నాం, బ్రోచర్ ఒకటి ఓపెన్ చేసి ఇలా చేస్తున్నాం, అందరూ కూడా మా పాత విద్యార్థులు అందరూ వస్తారు, తప్పకుండా కూడా మీరు కూడా రావాలి అని చెప్పి ఆ రోజు చెప్పారు. చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను, పీవీఆర్ అనేది కాదు, ఆయన పిసుపాటి వెంకట సుబ్బయ్య గారు రంగయ్య గారు అని చెప్పి బోర్డు క్లియర్గా ఉండాలి. నాకే పూర్తి పేరు తెలియదు, ఇప్పుడుండే జనరేషన్కి ఎలా తెలుస్తుందని చెప్పేసి కూడా నేను చెప్పా. అక్కడ మార్చారు, ఇక్కడ మార్చాలి, ఈడ కూడా మార్పిస్తా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పీవీఆర్ అనేదిగా ఈ తరం వాళ్ళకి ఆయన 5 ఎకరాల 95 సెంట్లు ఆ రోజుల్లోనే మన స్కూల్ కోసం కాలేజీ కోసం ఇచ్చారు. అలాంటి వాళ్ళు చిరస్థాయిగా ఉండే నెక్స్ట్ జనరేషన్ కూడా తెలుసుకోవాలంటే పూర్తి పేరు కూడా ఆయనకి తెలిసే విధంగా తెలవాలనేదే నా ఉద్దేశం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. రేపు కార్యక్రమానికి మళ్ళా వస్తాం, దానికి మన మంత్రులకు కూడా చెప్పాం, వాళ్ళు కూడా వస్తారు. మళ్ళా రేపు కూడా కలుస్తాం. మమ్మల్ని ఎందుకంటే అరగంట అని చెప్పాడు మన ప్రతాప్, మమ్మల్ని ఫస్ట్ పంపించేస్తే మీ అందరూ కూడా కాసేపు మాట్లాడుకోవడానికి, కాసేపు పాత రోజులు గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటివన్నీ బాగుంటాయి. మేము ఉండే కొంది ఈ మాటలు అదేవిధంగా దీంతో ఈ ప్రోగ్రాంతో సరిపోద్ది. కాబట్టి ఇప్పటి నుంచి అయినా కూడా అందరూ కూడా కలిసి ఏ బ్యాచ్ వాళ్ళు ఆ బ్యాచ్ వాళ్ళు కూర్చోవటం, సరదాగా భోజనం చేయటం, ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు అనేది ఒక మంచి కార్యక్రమంగా మాట్లాడుకోవటం, ఇది ఒక మంచి కార్యక్రమం అని తెలియజేస్తూ అందరూ కూడా కమిటీ సభ్యులకు మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కారవది జమీందారు వంశంలో పుట్టారు వారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. 1925వ సంవత్సరంలో, అంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం, వారు చదువు అనేది చాలా తక్కువ ఉన్నది భారతదేశంలోనే, ప్రత్యేకంగా ఒంగోలు ప్రాంతంలో కూడా. ఈ ఒంగోలు పట్టణంలో ఒక స్కూల్ ప్రారంభించాలని ఎంతో సాయం చేసి వదానిలు వారి సొంత డబ్బులతో పీవీఆర్ స్కూల్ అనేది కూడా వారు స్థాపింపజేసి, ఆ తర్వాత అది మిడిల్ స్కూల్ అయ్యే తర్వాత హై స్కూల్ కావటం, ఆ తర్వాత 1950 సంవత్సరంలో మున్సిపాలిటీ వారు కూడా దీనిని మేనేజ్మెంట్ కూడా టేక్ ఓవర్ చేయటం కూడా జరగటం అనేది ఎంతో అనుభవం. అది పూర్వ విద్యార్థులకి ప్రస్తుత విద్యార్థులు కూడా తెలుపుకుంటూ కాలాతీతమైంది కాబట్టి మీకు ఇంకా కార్యక్రమాలు ఉండాలి. అందరూ ప్రతాప్ గారు మిగతా వారు చెప్పారు, రాత్రి 9 అయినా 10 అయినా కూడా ప్రతి ఒక్కరూ దూర ప్రాంతాల నుంచి వారందరూ కూడా వారికి ఒక అవకాశం ఇచ్చి వారు పాట పాడాలన్నా, ఆట ఆడాలన్నా, ఆడిపించాలన్నా కూడా వారికి అవకాశం ఇచ్చేదాని కొరకు ఈ మేనేజ్మెంట్ చేసినందుకు వారికి మళ్ళీ కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ, పెద్దలు హెడ్ మాస్టర్లు అనేవాళ్ళు ఆ కాలంలో చేసిన బహుత్కరమైన కార్యక్రమం ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటాం. ఎవరంటే గురువే ముఖ్యం, తల్లి తండ్రి గురువు అనేది ఎప్పుడు కూడా అనుకునేది. అటువంటి గురువులు కూడా ఈరోజు వయసుకు సంబంధం లేకపోయినా అనారోగ్యమైనా కూడా ఈరోజు ఇక్కడికి రావటం అనేది ప్రత్యేకంగా వారికి కూడా మనస్ఫూర్తిగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటూ, ఒంగోలుకి పీవీఆర్ హై స్కూల్ అనేది ఒక ల్యాండ్ మార్క్. 100 సంవత్సరాలు ఇంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు పేసపాటి వెంకట రంగయ్య గారు ఒక గొప్ప ఆలోచనతో ఒక మంచి సమయంలో ఆయన ఇక్కడ పాఠశాల ప్రారంభించడం, అది 100 సంవత్సరాల చరిత్ర ఈరోజు తిరగరాసింది. ఆయన ఒక గొప్ప ఆలోచనతో ఇంత మంచి సంస్థని ఆ రోజు పెట్టడం, అలాగే ఈ కళాశాల నుంచి అనేక మంది విద్యార్థులు చదువుకొని ఎంతో మంచి ఉన్నత స్థాయిలో ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ కళాశాలలో పనిచేసిన ఉపాధ్యాయులందరినీ కూడా పిలిచి ఇంత ఘనంగా సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. ఒక విషయం మీకు చెప్పాలి, ఈ శతజయంతి ఉత్సవాలకు ఈరోజు ముందుండి అన్నీ తానే నడిపించిన గౌరవ ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. శ్రీ వెంకటరమణ నర్సింగ్ హోమ్ నిర్వాహకులు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్ పుట్టినరోజు వేడుక ఒంగోలు సంతపేట ప్రభుత్వ బాలికల వసతి గృహంలో నిర్వహించారు. విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో
డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి దంపతులు బర్త్డే కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. వసతి గృహంలోని చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడుతూ చిన్నారుల నడుమ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని డాక్టర్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు తన వంతుగా అందిస్తానని డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి అన్నారు. బాలికలకు స్టడీ చైర్స్ అందజేశారు. బాలికలకు చదువు చాలా ముఖ్యమని, సమాజంలో మార్పు మహిళ ద్వారానే సాధ్యమన్నారు. జేఏసీ అధ్యక్షులు రాయపాటి జగదీష్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సిహెచ్ సరితాదేవి, రాజీవ్, గణేష్, కార్తీక్, సూర్య, ఈస్టర్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. Okay. ఈరోజు ఇక్కడ జరుపుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంతమంది మీరందరూ కూడా బాగా చదువుకోవాలి, పైకి రావాలి, మంచి అంబిషన్ తోటి ముందుకెళ్ళాలి. మీ టీచర్లకి మంచి పేరు తీసుకురావాలి. తర్వాత సొసైటీలో ఎట్లా మలగాలి అనేది నేర్చుకోవాలి. ఇప్పటి నుంచే అందరూ కూడా ఈ ఏజ్ చాలా ఇంపార్టెంట్. ఇది 3 years నుంచి 10 years లోపల ఇప్పుడే అంతా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. చెడు అలవాట్లకి, చెడు వ్యసనాలకి లోన్ అవ్వకుండా చక్కగా చదువుకొని అందరికీ ఒక అంబిషన్ అనేది ఉండాలి పైకి రావాలంటే లైఫ్లో. అది ఈ ఏజ్ నుంచే రావాలి. మమ్మల్ని ఇక్కడికి వీరందరూ కూడా ఎందుకు పిలుస్తారంటే మేము ఒక స్థాయికి వచ్చాము చదువుకొని కష్టపడి సొసైటీలో. మమ్మల్ని చూసి మీరు స్ఫూర్తితోటి ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. దానికోసమే వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొస్తారు. తర్వాత మాకు కూడా ఎంతో సొసైటీలో ఇట్లాంటి హెల్ప్ చేయాలని ఆశ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ ఎప్పుడైనా సరే మా తరఫున ఏదైనా అవసరం ఉన్నా కూడా హెల్ప్ చేస్తారని చెప్పుకుంటూ. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆడపిల్లలకి చదువుతో పాటు హెల్త్ కూడా చూసుకుంటూ ఉండాలి. అన్నం పడేయటం, తినకుండా ఉండటం అలా కాకుండా మంచిగా చదువుకొని ఆ ఫిజికల్ ఎబిలిటీ ఉంటా మీ లక్ష్యాన్ని మీరు సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా సాధిస్తారని ఆశిస్తూ సార్ బర్త్డే సార్కి చాలా అంటే హార్డ్ వర్క్ 9 to 9 వర్క్ చేస్తూనే ఉంటారు. అంటే ఎప్పుడు అదే ఇదిగా ఉంటారు. మేమంతా దగ్గరగా చూస్తాం. మనము ఏదో ఒకటి నేర్చుకోవాలి అని సార్ నుంచి మిమ్మల్ని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ద. పాలకులు రైతే దేశానికి వెన్నెముక అంటారు, కానీ పాలనలో వారి తీరు అసలు రైతుకు వెన్నెముకే లేకుండా చేసే పరిస్థితులు కల్పిస్తున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు మద్దతు ధర లభించేలా రైతు పక్షాన నిలబడి చేపట్టే కార్యాచరణలో తాను ప్రధాన భూమిక పోషిస్తానని హామీ ఇచ్చారు. ఒంగోలు ఏఎంసీకి సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనగ రైతుల జిల్లా సదస్సు నిర్వహించారు. జనసంఘ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, తెలుగు తల్లి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సభకు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కావూరి వాసు అధ్యక్షతన
సమావేశం నిర్వహించారు. ఒకే కుటుంబంగా ఉండి రైతు సమస్యల పరిష్కారం కోసం కుటుంబ పెద్దతోనే మాట్లాడవలసిన పరిస్థితి వచ్చిందని కుమారస్వామి అన్నారు. రైతులకు మెరుగైన జీవన విధానం కల్పించడానికి, రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. కులం, మతం, భాష, జాతి లేని వ్యక్తి రైతని అన్నారు. భూమిపై మక్కువతో 10 ఏళ్లలో 1 ఏడాది కలిసి వచ్చే వ్యవసాయాన్ని రైతు నమ్ముకుంటాడని తెలిపారు. ప్రపంచానికి ఆహారాన్ని అందించే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక బాధలు పడే పరిస్థితి దాపురించిందన్నారు. దిగుమతుల ప్రభావంతోనే రైతు పరిస్థితి ఇలా దిగజారిపోతుందని, రైతు పారిశ్రామికవేత్తగా మారవలసిన పరిస్థితి ఉందన్నారు. భూసారం తగ్గడం వల్లనే తెగుళ్లు సంక్రమించడంతో పాటు ఖర్చులు పెరిగి దిగుబడులు తగ్గి సాగు కష్టతరంగా మారిందన్నారు. ఈరోజు రైతు బిడ్డల పెళ్లికి పిల్లనిచ్చేవాడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తానని, రైతులను, రైతు బిడ్డలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. శనగ రైతులందరి పక్షాన గిట్టుబాటు ధర కోసం కృషి చేస్తానన్నారు. రైతు కళ్ళల్లో ఆనందం చూడవాలి, కానీ కన్నీళ్లు చూడకూడదని తెలిపారు. ఒంగోలు, కనిగిరి ఏఎంసీ చైర్మన్లు రాజగర్ల వెంకట్రావు, శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, నాయకులు శివారెడ్డి, కృష్ణారెడ్డి, సింహాద్రి నాయుడు, సుబ్బారావు పెద్ద ఎత్తున శనగ రైతులు పాల్గొన్నారు. మరి అటువంటి రైతులు మనం భూములు నమ్ముకొని జీవిస్తున్నాము. అది మన ఒక్కరితో వచ్చింది కాదు, తాత ముత్తాతల నుంచి ఆ భూములు నమ్ముకొని జీవనం సాగిస్తున్నాం. కాబట్టి ఇవాళ ప్రపంచం మొత్తానికి ఆహారాన్ని అందించే వాళ్ళు రైతు అన్న విషయం వాస్తవం అంటారు. మరి మన గురించి ఎవరు పట్టించుకోవాలా? ఇందాక అనేక మంది చెప్పాం, రైతుల్లో యూనిటీ ఉందా? మరి లేదు. మరి ఎన్నికల్లో మనం అనేక పార్టీలకు ఓట్లేస్తాం. రాజకీయాలు వేరు, నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి ఇవాళ. ఎందుకంటే ఇక్కడ ఉండే కార్యకర్తలము, నాయకులము, లేదా రైతు సోదరులము అనేక రాజకీయ పార్టీల్లో ఉండొచ్చు, ఉండడం కూడా తప్పు కూడా కాదంట నేను ఇవాళ. కానీ ఒక రైతు ఆవేదన నేను అర్థం చేసుకోగలుగుతాను. నేను మనకు గిట్టుబాటు ధర లేదన్నమాట వాస్తవం. మరి ఇవాళ సుమారుగా 110 లక్షల కోట్ల అవసరం వస్తే ఈ దేశంలో ఉత్పత్తి అయ్యేది సుమారుగా 90 లక్షల కోట్లు మాత్రమే. ఈ దేశంలో, ప్రపంచంలో ఏ దేశాల నుంచి దిగుమతి అవుతుందంటే ఆస్ట్రేలియా, కెనడా నుంచి మాత్రమే దిగుమతి అవుతుంది. మరి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం అక్కడి నుంచే? మనం పండించే పంటకి మనకి గిట్టుబాటు ధర లేదు, ఖర్చు పెరిగింది, దిగుబడి తగ్గింది. దానికి కారణం ఏంటంటే, నేను దేశంలో పప్పు ధాన్యాలు 100కి 100% పండిస్తే దాంట్లో ఒక శనగ మాత్రమే 40-50% రైతులు ఉన్నారన్నమాట. వాస్తవం గుర్తుంచుకోండి. కందిపప్పు, మినుములు, ఇట్లా పప్పు ధాన్యాలు 100% ఉంటే 100%లో 40-50% శనగ రైతులు ఉన్నారు. ఇవాళ రైతు బిడ్డకి పిల్లలు ఇచ్చే వాళ్ళు ఉన్నారా అంటే నేను ఇవాళ ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే 10,000-20,000 రూపాయలు ఉద్యోగం చేసుకునే పిల్లలకి మన పిల్లల్ని ఇవ్వాలని అనుకుంటున్నారు తప్పితే రైతు బిడ్డకి సంబంధం వస్తుందా అంటే నేను ఇవాళ వ్యవసాయం చేసే యువకుడికి సంబంధాలు వస్తున్నాయా అంట. మనం రైతు లేకపోతే దేశం లేదు కదా, అన్నం పెట్టేవాడు లేడు కదా. మరి రైతు పరిస్థితి ఎందుకు ఈ రకంగా ఉన్నదంట నేను ఇవాళ. ఈ పరిస్థితుల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే ఉందో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ ఆలోచన ఏ రకంగా ఉంటుందంటే రైతు ఆదాయము 2 రెట్లు 3 రెట్లు పెరగాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. ఇవాళ అనేక రకమైన సబ్సిడీలు ఇస్తున్నారు. ఇవాళ సబ్సిడీ ఇస్తుంటే కూడా రైతు నష్టపోతున్నారు. ఇవాళ రసాయన ఎరువులతో భూమి పాడైపోయి ఉందన్నమాట. వాస్తవం గుర్తుంచుకోండి. ఇవాళ మన భూమిలో పేడదెబ్బ తోలి ఎంతకాలమైందంట నేను ఇవాళ ఎరువుల తోలి ఎంతకాలమైందంట. ఎరువుల కొట్లో ఎరువులు కొనుక్కొని భూమిలో తోలుతున్నాం తప్పితే మన ఇంట్లో పాడి పశువులు పెంచుతున్నామా అంట. ఇవాళ మనకి పప్పు ధాన్యాలు అసలు రేట్లు ఏంది? ఒక్క శనగలకి మాత్రమే. సోదరులు చెప్పగానే నేను అనుకున్నా, నేను ఎందుకు ఈ రకంగా ఈ ప్రకాశం జిల్లా నుంచి శనగ రైతులు ఎవరైతే ఉంటారో ఈ శనగ రైతులు రాష్ట్రంలో కాదు అనేక రాష్ట్రాలకు వెళ్ళి వ్యవసాయం చేస్తారన్న విషయం వాస్తవం గుర్తుంచుకోండి. శనగ పంటని కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, పక్కన గుంటూరు జిల్లా కానీ, కృష్ణా జిల్లాలో కానీ శనగ పంట వేసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది ప్రకాశం జిల్లా రైతులు మాత్రమే. మా ప్రభుత్వం ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, మనకి కనీస మద్దతు ధర సుమారుగా 6,000 నుంచి 7,000 వస్తే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది అనేది రైతులు ఇందాక నాకు చెప్పుకున్నమాట వాస్తవం అంటారు. దానికోసం 100కి 100 రూపాయలు నేను మీ అందరి తరఫున ఆ ప్రయత్నం చేస్తాను. కానీ ఇన్సూరెన్స్ కూడా మన శనగకి ఇన్సూరెన్స్ ఉంది. ప్రభుత్వం మారింది కానీ అధికారులు మారలేదు, గుర్తుంచుకోవాలి. అధికారులు ఇవాళ నేను వెళ్ళేలోపే ఇక్కడ అగ్రికల్చర్ ఏరితో మాట్లాడేస్తా. నేను
మాట్లాడాలి. ఈ జిల్లాలో ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకోవట్లేదు ఈ పంటలకు అనే విషయం అడిగి నేను మన నాయకులకు చెప్పి వెళ్తానన్నమాట. వాస్తవం గుర్తుంచుకోండి. నేను అధికారుల దగ్గరికి వెళ్ళాలి. ఇన్సూరెన్స్ ఉన్నది ఉన్నదా లేదా చూడాలంటే మీరు గూగుల్లో ఎవరైనా చెప్పొద్దు, వాళ్ళు గుర్తుంచుకోండి. మీరు 875 కూడా రైతాంగానికి సరైన రేటు కాదని రైతులు మాట్లాడుకోవడం నేను విన్నాను చాలాసార్లు. అయినా అది ప్రకటించారు కాబట్టి ఇప్పుడు 5,100కే శనగలు కొంటున్నారు, 5,300 తల శనగలు కొంటున్నారు, 8,000 రూపాయలు బోర్డు రైతు కొంటున్నారు. ఇవి సరైన రేట్లు కాదు. ఈ రైతులకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కార్యాచరణ తీసుకొని రైతుల్ని ఆదుకోవాల్సిందిగా ఈ సభావేదికగా మన ప్రకాశం జిల్లా రైతులు ఇప్పుడు అమ్ముడు పోగా శనగ గిట్టుబాటు ధర లేక మన కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని ఉంటే ఇంకా ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఇప్పుడు పంట శనగ పంట ఇంకా చాలా వేస్తున్నారు. రైతులు కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు మనం మళ్ళీ పంట వేస్తున్నాము, ఇంకా మనకి ఎక్కడ గిట్టుబాటు అవుతుంది కాబట్టి ఇంకో పంట ప్రత్యామ్నాయంగా ఇంకో పంట పండించుకుందామని ఆలోచన కూడా చేయాలి. ఎందుకంటే మనం మోకగా ఒకే పంట మీద ఈ సంవత్సరం లాభం వచ్చిందంటే పొగాకైనా అయితే శనగైనా అయితే ఇంకోటైనా ఈ విధంగా కాకుండా రైతులు కొంచెం ఆలోచించి పంట మార్పిడి చేసుకుంటూ మిగతా ఏ అయితే మార్కెట్ అనుకూలంగా ఉన్నాయో అవి మార్చుకొని చేసుకుంటారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీ అందరినీ వేడుకుంటున్నాను. మొన్న రాహుల్ బాస్ గారు మా జిల్లా అధ్యక్షులు మేము అందరూ కూర్చున్న క్రమంలో దాదాపు 2-3 సంవత్సరాల నుంచి శనగ రైతులు కోల్డ్ స్టోరేజ్లో శనగలు పెట్టుకొని వాళ్ళ పరిస్థితి అభివృద్ధిగా ఉంది, చాలా కష్టాల్లో ఉన్నారు. అది మేము అందరూ ఆలోచించసాగాం. ఈ ఆలోచన చేసిన తరుణంలో మాకు ఆలోచన వచ్చింది. ప్రతిపక్షం చేసే బదులు మనమే ఒంగోలు పీబీఆర్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే శతాబ్ది ఉత్సవాల్లో 2 తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర దేశాలు, రాష్ట్రాల నుండి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రస్తుత విద్యార్థులు, ఉపాధ్యాయులతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. ప్రాంగణంలో బ్యాచ్ల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. చాలా ఏళ్ల తర్వాత ఈ వేడుక ద్వారా కలుసుకున్న వారంతా ఆత్మీయంగా మెలుగుతూ పూర్వ స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆనందోత్సాహాలతో అలరించారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కొప్పోలు హనుమంతరావును పూర్వ విద్యార్థులు కలిసి పాదాభివందనం చేశారు. తమ గురువులను కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఒంగోలు చందు డాన్స్ అకాడమీ విద్యార్థులు పీవీఆర్ హైస్కూల్ చరిత్రకు సంబంధించి ప్రదర్శించిన నృత్య రూపకం ఎంతగానో ఆకట్టుకుంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్యనారాయణ, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్, పూర్వ విద్యార్థి డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. శాసనసభ్యులు ఒంగోలు వారికి దామచల్ల సత్యనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ వారికి ప్లేస్ క్లియర్ చేయాలి. ఎందుకంటే మీరు దేనికోసం ఉన్న ముందు ఉన్న వాళ్ళందరూ డయాస్ ప్లేస్ క్లియర్
రైతుల సంక్షేమానికి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మార్కాపురం ఇన్ఛార్జి కలెక్టర్ రాజాబాబు తెలిపారు. పొదిలి మండలం దొడ్లేరు గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. పొలాలను సమగ్రంగా సర్వే చేసి ఖచ్చితమైన హద్దులతో పాస్ పుస్తకాలను ప్రభుత్వం ముద్రించిందని కలెక్టర్ అన్నారు. వీటిని రైతులకు పంపిణీ చేసే ప్రక్రియను ఆదివారం నాటికి ముగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. పాస్ పుస్తకంలో ముద్రించిన వివిధ అంశాలను రైతులకు కలెక్టర్ స్వయంగా వివరించారు. హక్కుదారుని పేరు, భూమి స్వభావం, విస్తీర్ణం, దాన్ని తెలిపేలా మ్యాప్ను పొందుపరిచిన తీరును, QR కోడ్ ద్వారా వీటిని తెలుసుకునే విధానాన్ని చెప్పారు. తహసీల్దార్ ఎంబి కృష్ణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉన్నప్పుడు నేను పెదకోటయ్యా ఉన్నప్పుడు నేను పెదకోటయ్యా ఎప్పుడు దాంట్లో ఉంటుంది. ఓకే, నీ డీటెయిల్స్ ఎవరైనా చూసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి ఆ ఫోటోని చూసుకుంటే ఆటోమేటిక్గా పడుద్ది. ఫేస్ ఎక్కడున్నా కానీ చూసుకోవచ్చు దాంట్లో. సరేనా? అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. బుక్ పోయిందని బెంగలేదు. ఓకేనా? అన్ని తహసీల్దార్ ఎక్కడ? రైట్. ఓకే సార్. రావులపల్లి కోటయ్య కోటయ్య గారు ఇలా సన్నగా ఉందా మీ ల్యాండ్? ఇలాగా ఉంటుందా? పొడుగ్గా బోయపాటి రమణయ్య బోయపాటి రమణయ్య ఇంట్లో ఇస్తారమ్మా, ఇంట్లో ఇస్తారమ్మా. దాడి ఎంగట్లొచ్చమ్మా అక్కడ దేవ సహాయం దాడి ఎంగట్లొచ్చా గుమ్మలు పెద్ద చేశారు. గోదాదేవి రచించిన తిరుప్పావై పాశురాల పారాయణం శుభకరమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. భగవంతుని సన్నిధికి చేరుకోవడానికి తిరుప్పావై వ్రతం ఒక సాధనమని, ఒక తపస్సు అని తెలిపారు. గాంధీ రోడ్డు గీతా మందిరంలో టీటీడీ ఆండాల్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులచే నిర్వహిస్తున్న తిరుప్పావై ఉపన్యాస యజ్ఞంలో 26వ రోజు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నెల్లూరులోని తమ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కూడా తిరుప్పావై ప్రవచనాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం కృష్ణ భగవానుడికి పూజా కార్యక్రమం నిర్వహించి హారతులు సమర్పించారు. గీతా మందిరం అధ్యక్షులు తాతా శ్రీనివాసులు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని, ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు. సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ చైర్మన్ చెంచయ్య గుప్తా, ఐ మురళీకృష్ణ, పాలూరి శివప్రసాద్, మొవ్వ నాగేశ్వరరావు, ఆకుల శ్రీనివాసులు, ఎన్నూరి నాగేశ్వరరావు, ఎత్తపు కొండారెడ్డి, కల్లకుంట కృష్ణయ్య, ఆదిమూలం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఓ రోజు నా వాళ్ళ నాన్న వెంకటేశ్వర స్వామి గారికి అవతరించిన తర్వాత కలియుగంలో అవతరించిన అమ్మవారు 7వ శతాబ్దం శ్రీ సద్గురు పరమాత్మ దేవతాభ్యర్మ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం సాధు రూపాయ మంగళం వైష్ణవ కుల తిలకం తిరుపావై పాడిన దివ్య సుందరిని తిరుపావై సైడ్ ఉండండి చేపెట్టు మా ప్రసాదాన్ని కూడా
అమ్మ మీరు కొంచెం వెనక్కి తిరుగుతాం అలా ఉండండి. చాలా సంతోషం. ఈరోజు కమిటీ సభ్యులందరూ అంటే నిత్య పక్కా రండి, మీరు అడ్డం లేండి. ఈ రచయితల సంఘం, కళాకారుల సంఘం చెప్తున్నా మనం వస్తే గీతమైన సభ్యులు మిగతా చాలా మంది ఉన్నారు. నువ్వు ఇంద్రనీలం లాంటి వాడివయ్యా, నువ్వు ఆకర్షించేటటువంటి వాడివి. అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే నిన్ను వదిలిపెట్టి ఉండలేక నీ దగ్గరికి వచ్చి వక్షస్థలంలో చేరినటువంటి గొప్ప వ్యామోహం కలిగినటువంటి వాడి, గొప్ప ప్రేమ స్వరూపుడివి. మేమెంత నీ పాదాల దగ్గరికి వచ్చి సాక్షాత్తు లక్ష్మీదేవే వచ్చి నీ దగ్గరికి చేరినప్పుడు మేమెంత ఆమె వక్షస్థలం దగ్గరికి చేరినట్లే మేము కూడా చేరామన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ కొద్దిగా సిగ్గుపడ్డాడు. నిన్న కరవది గ్రామం వెళ్ళాను. గ్రామం వెళ్తే అక్కడ ఉపన్యాసం సత్యవాణి అని వస్తే కుటుంబ విలువల మీద మాట్లాడాడు. నేను కూడా అక్కడ మాట్లాడిన తర్వాత పక్కన ఒక ఆయన అన్నాడు, మన ఒంగోలు చాగంటి పొందూరు శ్రీనివాసం. తిరుపావై ప్రవచనం అనేది ఒంగోలు గాంధీ రోడ్లో ఉన్న గీతా మందిరంలో దాదాపు 26 రోజుల నుంచి స్వర్ణ కంకణ గ్రహీత, రజిత కిరీట గ్రహీత, సుమధుర సాహితీ భూషణ శ్రీ పొన్నూరి వెంకట శ్రీనివాసులు గారి చేత ఈ ప్రవచనాలు జరపటం, అందుకు గీతామందిరంలోని కార్యవర్గ సభ్యులు, భక్తులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరపటం అనేది నిజంగా చాలా అదృష్టం వారికి. గోదాదేవి గారిని అంటే ఆండాళ్ తిరువడిగలే శరణం, ఆ మహాతల్లిని ఎప్పుడు కూడా ప్రార్థించుకుంటూ ఈ ప్రవచనాలు కూడా పలుకుంటూ ఉన్నప్పుడు దివ్యమైన అనుభూతి అనేది కూడా కలుగుతుంది ఈ ప్రాంతంలో అనేది చెప్పేదాని కొరకు నాకు ఎప్పుడు కూడా అటువంటి అనుభూతి ఎప్పుడు కూడా ఉంటుందని చెప్తున్నాను. నేను గీతామందిరం అంటేనే ఎన్నో రకాలుగా భజనలు కూడా ప్రతి నిత్యం కూడా జరుగుతూ చాలా బయట కార్యక్రమాల్లో కూడా చూసాం. మా భగవంతుడి కార్యక్రమాల్లో కూడా వారు కూడా రావటం, వాడు భజన కార్యక్రమాలు కూడా నిర్వహించడం అనేది కూడా ఈ గీతామందిరంని ఈ విధంగా కాపాడుకొని రావటం అని అంటే ఎంతో గొప్పతరం విషయం. మనం 6 సంవత్సరాలుగా ఈ తిరుప్పావై ప్రవచనాలు నిర్వహిస్తున్నాం. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీయులు గత 4 సంవత్సరాల నుంచి మనం నిర్వహిస్తున్నటువంటి ఈ పాసుర ప్రవచనానికి వారు కూడా వచ్చి శ్రీకృష్ణుడి యొక్క ఆశీస్సుల్ని వారు పరిపూర్ణంగా పొందుతున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో కూడా వారు రాజకీయాల్లో అప్రతిహతంగా విజయాలు సాధించాలని, వారి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విజయాలని కైవసం చేసుకోవాలని, రాబోయే రోజుల్లో వారి కుమారుడు రాఘవరెడ్డి గారు కూడా ఎంపీగా ఒంగోలు నుంచి వారు ప్రాతినిధ్యం వహించి అఖండ విజయాన్ని సాధించాలని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు వారి కుటుంబం పట్ల ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒంగోలు మఠం బజార్లో డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్ జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు. శ్రీ మధ్విరాట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి దంపతులు ప్రత్యేక పూజల అనంతరం జన్మదిన కేక్ కట్ చేశారు. పలువురు సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. పేలప్రోలు రామకృష్ణ పరమహంస అలియాస్ బిర్లా, డాక్టర్ రమాదేవి, మారెళ్ల వివేకానంద, కుఠారి నాగేశ్వరరావు, గట్టమనేని అయ్యన్న, మారెల సుబ్బారావు, బొద్దులూరి మోహన్ రావు, గంగవరపు పద్మావతి, లక్ష్మి, రావుల పద్మజ, ఎక్కల తులసీరావు, నల్లూరి శ్రీనివాసరావు, పాతూరి పుల్లయ్య చౌదరి, కాట్రగడ్డ సింగయ్య, గుర్రం రాజశేఖర్, టి అనంతమ్మ తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి ఇక్కడ చూడరా సార్. ఒక్కొక్క రైతులు ఉంది. సరే
ఒక్క నిమిషం అట్లానే ఉండండి. ఎవరు చూడండి ఒకసారి అలా అలానే పట్టుకో ఒకసారి. ఏంది అలా అలాగా ఒంగోలు పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ఇదే పాఠశాలలో చదువుకొని జీవితాల్లో స్థిరపడిన వారంతా దశాబ్దాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. బాల్యమిత్రులను కలుసుకోవడంతో పాటు వారంతా వయస్సు హోదా మర్చిపోయి బాల్యంలోకి వెళ్ళారు. తమ తరగతి గదుల్లో కూర్చొని విద్యార్థులుగా మారిపోయి నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సరదాగా గడిపారు. తాము చేస్తున్న వృత్తి ప్రవృత్తి, పిల్లల విద్యాభ్యాసం, వృత్తి సమాచారాన్ని పంచుకున్నారు. సుదీర్ఘకాలం తర్వాత సహచరులను కలుసుకోవడంతో భావోద్వేగానికి గురయ్యారు. ఇక నుండి ప్రతి ఏటా సంక్రాంతి ముందు ఇదే విధంగా కలుసుకోవాలని తీర్మానించుకున్నారు. నేను 89 బ్యాచ్. మేమందరం ఆ రోజు స్కూల్లో చదువుకునే వాళ్ళం, పీవీఆర్ స్కూల్లో. ఈరోజు ఇక్కడికి అందరం పూర్వ విద్యార్థులు అందరం కలుసుకోవడం జరిగింది. ఈరోజు మొత్తం కూడా మేము ఆర్గనైజేషన్ కూడా చేయడం జరిగింది. మంచి స్పాన్సర్షిప్ కూడా మేమే చేసాం. ఈ స్కూల్లో చదివిన వాళ్ళు మొత్తం మ్యాక్సిమం మంచి విద్యావంతులు. మా వాడు డ్రిల్ టీచరు, మా వాడు సాఫ్ట్వేరు, మా వాడు టీవీ సుజుకి మెకానిక్, మా వాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాము నర్సరాపేటలో చేస్తున్నాడు. అట్లాగే నేను స్టార్ మా టీవీలో మేనేజర్గా చేస్తున్నాను. కోటేశ్వరరావు సిఐగా చేస్తున్నాడు, చిట్టం కోటేశ్వరరావు సిఐ నెల్లూరు. మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. నేను 10th క్లాసు 88-89 బ్యాచ్. మేమందరం చాలా సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈరోజు క్లాస్ రూమ్స్లో చూస్తే ఆ రోజు చేసిన గోళ్ళన్నీ గుర్తున్నాయి. మేము ఎప్పుడు బ్యాక్ బెంచ్ బాయ్స్. ఆ రోజు మా డ్రిల్ టీచర్ తోటి తన్నులు తిని ఆయనే ఒక రోల్ మోడల్గా మేము పీఈటీకి అయ్యాము. మా మిత్రులందరూ మంచి స్పోర్ట్స్మెన్స్. వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్లో రకరకాలుగా మంచి విద్యావంతులుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఈ విద్యాబుద్ధులు నేర్చుకొని ఈ పాఠశాల మాకు ఎంతో ఇచ్చింది. ఈ శతాబ్దోత్సవాల సందర్భంగా మేము మరొకసారి మా చిన్నతనాన్ని గుర్తు తెచ్చుకొని మేము ఎంతో సంతోషించాం. నా చిన్నతనం అంతా చాలా హ్యాపీగా గడిచింది. నా చిన్నతనంలో స్పోర్ట్స్లో ఉండేవాడిని, ఆడేవాడిని. వాలీబాల్ నన్ను ఫస్ట్లో పొట్టిరామని నన్ను పక్కన పెట్టేసేవాళ్ళు. గేమ్లో కూడా తీసుకునేవాళ్ళు కాదు. నువ్వు పొట్టిగా ఉన్న పనికిరావు. నేను కసిగా ఈ ఫుట్బాల్ తీసుకొని వాలీబాల్ ప్రాక్టీస్ చేసేవాడిని ఇదే గోడకి అక్కడ. ఆ గోడ ఆల్ ప్రాక్టీస్ చేసి తర్వాత అదే సంవత్సరం 10th నేను స్కూల్ క్యాప్టెన్ అయ్యాను. స్కూల్ క్యాప్టెన్ అయ్యి ఆ సంవత్సరం వాలీబాల్ జోన్ విన్నర్స్ అయ్యాము. అలాగే ఎన్సీసీలో కూడా ఉన్నాను. మాకు రెండింటికి కూడా మాకు డ్రిల్ మాస్టర్ వెంకటేశ్వర మాస్టర్ ఉండేవాళ్ళు. ఆయన ఇచ్చిన ఎన్సీసీలో కూడా ఆయన ఇచ్చిన ట్రైనింగే నాకు ఈ రోజు కూడా అంత ఫిట్నెస్ కానీ ఈ స్పోర్ట్స్ వల్ల ఈ ఫిట్నెస్ వచ్చింది కూడా ఆయన పుణ్యమే. ఈరోజు ఇప్పుడు అంతా మా బ్యాచ్ వాళ్ళందరం కలిసి చిన్ననాటి నేను 10th B సెక్షన్లో ఉండేవాడిని. ఇప్పుడు కూడా అదే సెక్షన్లో కూర్చున్నాము మేమంతా. ఆ రోజుల్లో మేము ఎంత అల్లరి చేసేవాళ్ళమో ఇప్పుడు అందరం మళ్ళీ చిన్నపిల్లలాగా మారిపోయాం. ఈరోజు 100 సంవత్సరాలు ఒక స్కూల్ ఉందంటే నమ్మశక్యంగా లేదు. అసలు 100 సంవత్సరాలు అవుతుంది మాకు తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 2 months బ్యాక్ మా టీం అంతా ఆర్గనైజ్ చేసి ఇలా 100 సంవత్సరాలు శతాబ్దోత్సవాలు అనగానే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ స్కూల్లో చాలా చదువుకున్న వాళ్ళందరూ సెటిల్ అయ్యారండి. అంటే పెద్ద స్టేజ్కి వెళ్ళొచ్చు, చిన్న స్టేజ్కి వెళ్ళొచ్చు. మ్యాక్సిమం 99% అందరూ సెటిల్ అయ్యారు. అందరూ వాళ్ళ తోచిన దాంట్లో వాళ్ళు సెటిల్ అయ్యారు. అంతా హ్యాపీగా ఉన్నారు. అందరం కలిసి మేము ఈరోజు చాలా చిన్నపిల్లలుగా ఎంజాయ్ చేసాం. చాలా మరుపురాని రోజు అండి. మళ్ళీ ఇంతమందిని చూస్తామనుకోలేదు మేము. అంటే మా బ్యాచ్ మేము కలుస్తుంటాం కానీ ఇంతమందిని ఒక 1000 మందిని 2000 మందిని చూడటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా చాలా మంచి రోజు. చాలా సంవత్సరాల తర్వాత ఈ శతాబ్ది ఉత్సవాలు కలవడం చాలా ఆనందంగా ఉందండి.
ఈ మా బ్యాచ్ చాలామంది చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ ఇదే పీవీఆర్ హై స్కూల్లో కలుసుకున్నాం. ఈ విషయానికి చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాం. చాలా అద్భుతంగా ఉంది. కళ్ళెంబ నీళ్ళు కూడా వస్తున్నాయి ఈ సంతోష తరుణంలో. చాలా మెమరీస్ చాలా ఉన్నాయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా సెటిల్ అయ్యారు. అందరివి ఇవాళ తెలుసుకున్నాం. మేమందరం ఒక్కొక్కళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు, ఏమిటి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, రేపు మా పిల్లలకి వీళ్ళ వల్ల ఏ విధంగా అయినా ఒకళ్ళకొకళ్ళని సహాయంగా ఉందామని ఈ రోజున నిశ్చయించుకున్నాం. నేను 8th నుంచి 10th వరకు ఇదే స్కూల్లో చదవడం జరిగింది. ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడ గెట్ టుగెదర్ అన్ని బ్యాచెస్ పెట్టుకున్నారు, కానీ మా 89, 90 బ్యాచ్ అయితే మాత్రం ఇంతవరకు ఎక్కడా కలవలేదు. ఈ 100 సంవత్సరాల్లో అసలు హయ్యెస్ట్ బ్యాచ్ కూడా మాదేనండి. 504 నెంబర్స్ మాది హయ్యెస్ట్ బ్యాచ్, 10th క్లాస్ బ్యాచ్. అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత నాకైతే చెప్పలేని ఆనందం అండి. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట బ్యాచ్ని, ఫ్రెండ్స్ని కలవాలనేది. బట్ నేను ఒంగోలు అయినా కూడా ఎవరిని కలవలేకపోయాను. ఒక 5-6 అయితే బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాం, కానీ ఇంతమందిలో కూడా ఎవ్వరూ కలవలేదు. కానీ ఈరోజు నిజంగా మాటలు కూడా రావట్లేదు. అంత ఎగ్జైట్మెంట్గా ఆనందంగా ఉన్నానండి. ఈ స్కూల్లో ఈ శతాబ్దోత్సవాలతో మా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవడం, పాత ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవడం ఎంత ఆనందంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యం ఈ చేతులు పట్టుకున్న ఈ ముగ్గురు 2 సంవత్సరాల పాటు మేము ముగ్గురు ఒకటే సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. పొద్దున్న 6 నుంచి రాత్రి 9 వరకు. సైకిల్ నాదే, తొక్కది ఎక్కేదామా. ఈ గ్యాంగ్ అందరూ బాగా తొట్టి గ్యాంగ్ అనమాట. మెమరీస్ అవి ఇంకా అసలుకి ఇప్పుడు ఇంటర్నెట్లో ఎత్తుక్కోవడమే ఈ జనరేషన్ వాళ్ళకి. అప్పుడు బాల్యము, అప్పుడు విద్యాభ్యాసం, అప్పుడు మేము మా చైల్డ్హుడ్నెస్ అంతా ఇప్పుడు ఎవరికి రా. అసలు అది ఇంటర్నెట్లో పలానప్పుడు అలా ఉండేది కాబోలు నిజమా అని అనుకునే రోజులు ఉన్నాయి. ఇప్పుడు మేము వచ్చినప్పుడల్లా కనీసం 2-3 ఏళ్ళకి ఒకసారి కలుస్తాం, 2-3 ఏళ్ళకి ఒకసారి కలుస్తాం. అప్పుడు సైకిళ్ళు, ఇప్పుడు స్కూటీల మీద తిరుగుతాం. మా బ్యాచ్ మేట్స్ని ఎందుకు మిస్ అవుతాం? ఇప్పుడు ఇంత చెత్త గోల వేరే క్లాసులతో చదివిన వాళ్ళతో చేయలేం, ఉద్యోగం చేసే వాళ్ళతో చేయలేం. బయటైతే వేరేగా ఉంటాం మేము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పీడీ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన ఒంగోలులో నిరసన కార్యక్రమం చేపట్టామని సంయుక్త కిసాన్ మోర్చా అధ్యక్షులు చుండూరి రంగారావు అన్నారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రజా పోరాటాలు చేస్తున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ తీసుకువచ్చి రౌడీ షీట్ నమోదు చేయించి బెదిరింపు కార్యక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు, పోరాడే హక్కు ప్రజలకు ఉందని, అలా ప్రశ్నించినందుకు ఒక రైతు సంఘం నాయకుడిని పీడీ చట్టంపై అరెస్టు చేశారని, వెంటనే అతన్ని విడుదల చేయాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని విబి రామ్జీ పేరుతో మార్పుతో చేసిన జీవో కాపీలను ఈ నెల 14వ తేదీన భోగి మంటల్లో దగ్ధం చేస్తామన్నారు. కార్మిక చట్టాలను కుదించిన దానికి నిరసనగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతు సంఘం నాయకులు జయంత్ బాబు, ట్రేడ్ యూనియన్ నాయకులు ఎంఎస్ సాయి, కాలం సుబ్బారావు, కల్పన, కొత్తకోట వెంకటేశ్వర్లు, ఎంఎల్ పార్టీ ప్రతినిధి ఎస్ లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. 12వ తేదీన అప్పలరాజు గారు ప్రజా ప్రయోజనకరమైనటువంటి వ్యాపకాల్లో పాల్గొంటున్నాడు అనే పేరు మీద దానికి వక్రీకరించి పేరు పెట్టి ఆయన పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞాపన ఇవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్కేఎం అందరూ కూడా ఆమోదించారు. అట్లాగే 14వ తేదీన ఇంతకు పూర్వం ఉన్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో దాని స్థానంలో తీసుకొచ్చినటువంటి విబిజీ రామ్జీ అనేటటువంటి దాన్ని, ఆ చట్టాన్ని ఉపసంహరించుకొని పాత పద్ధతుల్లోనే వ్యవహరించాలా అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చేందుకోసం ఆ చట్టాన్ని, అట్లాగే నూతన విత్తన చట్టం 2025, అట్లాగే విద్యుత్ చట్టం 2025, అంతకు పూర్వమే చేసినటువంటి 4 లేబర్ కోడ్ల ఉపసంహరణ, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఆ 4 రకాలైనటువంటి ప్రభుత్వం యొక్క నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో, గెజిట్ నోటిఫికేషన్, ఈరోజు ఇది ఎమర్జెన్సీ ప్రకటించకుండానే దేశంలో ఎమర్జెన్సీని అమలు జరగడం, ఈ చర్యల్ని సంయుక్త కిసాన్ మోర్చాగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం.
దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర కేంద్రం నుంచి వచ్చినటువంటి పిలుపులు 12వ తారీఖు అలాగే 14వ తారీఖు ఈ కార్యక్రమాలని జయప్రదం చేయాలని చెప్పి మేము ఇక్కడ నిర్ణయించుకోవటం అనేటువంటిది జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఐక్యమై ఈ కార్మికుల మీద తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు కానీ, అట్లాగే ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేటువంటి విద్యుత్తు సవరణ చట్టం కానీ, అట్లాగే ఉపాధి కూలీలు 80 కోట్ల మంది పొట్టగొట్టేటువంటి జీరాంజీ చట్టం మహాత్మా గాంధీ పేరును తొలగించి, అట్లాగే కేంద్ర నిధులు వాటాని 90% నుంచి 60%కి తగ్గించి రాష్ట్రాల మీద భారం మోపేటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా మొత్తంగా ఉద్యమాలు చేపట్టాలని చెప్పి ఇక్కడ ఈ సమావేశంలో నిర్ణయం చేసుకోవడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒంగోలు సంతపేట మున్సిపల్ హై స్కూల్లో సంక్రాంతి క్రికెట్ కప్ 2026 జిల్లా స్థాయి పోటీలను సూర్యశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మురళీకృష్ణ ప్రారంభించారు. ఆర్ఎస్ఆర్ క్రికెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీల్లో మురళీకృష్ణ క్రీడాకారులతో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ అన్నారు. 12వ ఏడాది ఈ పోటీలను నేటి నుండి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యాప్తంగా సుమారుగా 40 జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. 18వ తేదీన జరిగే బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో బండి మహేంద్ర, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ధనంజయ్ అబ్బాయి పేరు రెడీగా ఉంచు. ఒక చిన్న జ్ఞాపికని అందజేయడం జరుగుతుంది మండల మురళీకృష్ణ గారికి. ప్రతి సంవత్సరం లాగానే మన చిక్కాల కిరణ్ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రికెట్ కప్ మరియు ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద ఎత్తున టీములు వచ్చి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం లాగే నన్ను కూడా ఈసారి కూడా ఆహ్వానించిన కిరణ్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సంక్రాంతికి పిల్లలను కూడా ఖాళీ ఉండకుండా అలాగే పల్లెటూరుల్లో ఉన్న టీములన్నీ ఇక్కడికి వచ్చినట్టున్నాయి. ఇప్పుడు చూస్తే మంగమూరు టీము, చెరుగుంపాలెం టీము ఇక్కడ తలపడతా ఉన్నాయి. వాళ్ళిద్దరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరందరూ దీన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి, పార్టిసిపేట్ చేస్తమే విన్నింగు. సో ఈ 18వ తారీఖు వరకు ఈ పోటీలు జరుగుతాయని కిరణ్ చెప్పాడు. 10వ తారీఖు జనవరి 2026 సంక్రాంతి క్రికెట్ కప్ అని గత 11 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఇది 12వ సంవత్సరం. 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఈ క్రికెట్ టోర్నమెంటు, దీంతోపాటు పిల్లలకి ఫుట్బాల్ టోర్నమెంట్ కూడా జరుగుతుంది. ఈరోజు 10వ తారీఖు టోర్నమెంట్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ మండవ మురళీకృష్ణ గారు, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు. ఆ అన్నగారు వచ్చి ఈ టోర్నమెంట్ని ప్రారంభించడం మాకు చాలా ఆనందం కలిగించింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మేము అన్నని ప్రారంభానికో లేకపోతే ఫ్రైడ్ డిష్ పైన ముఖ్య అతిథులుగా పిలవడం జరుగుతుంది. అట్లాగే 18వ తారీఖు ఫ్రైడ్ డిష్ సెషన్ జరుగుతుంది. ఆ రోజు మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు మరియు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండ మురళీకృష్ణ గారు మరియు కొంతమంది ప్రముఖుల చేత ఫ్రైడ్ డిష్ సెషన్ అనేది జరుగుతుంది.
ఒంగోలు సుజాతనగర్ విజ్ఞాన భారతి హై స్కూల్లో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులకు రంగవల్లుల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. భోగి మంటలు, చిన్నారుల నృత్యాలు అలరించాయి. సంక్రాంతి పండుగ విశిష్టతను కరస్పాండెంట్ కోటేశ్వరరావు వివరించారు. ప్రిన్సిపల్ శేఖర్, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఓకే నెక్స్ట్ ఎల్కేజీ పిల్లలు రెడీ చేసుకోండి. మేడం ఒక నిమిషం కూర్చోబెట్టండి. ఆ క్లాస్ మీద టీచర్ ఎవరమ్మా? టీచర్ చీమకుర్తిలో విద్యానికేతన్ హై స్కూల్లో జరిగిన ముందస్తు సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు సంక్రాంతి పండుగ విశేషాలను తెలియజేశారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి ప్రిన్సిపల్ రవీంద్రబాబు బహుమతులు అందించారు. పీఈటీ వెంకట్, కోటేశ్వరరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా ఎవరైనా పేకాట, కోడి పందాలు, జూదం లాంటివి నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు హెచ్చరించారు. అన్ని చోట్ల ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉందన్నారు. సెలవులకు వేరే ప్రాంతాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు బ్యాంక్ లాకర్లో ఉంచుకోవాలన్నారు. ద్విచక్ర వాహనాలకు వీల్ లాక్ కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ పండుగ సందర్భంగా మన ఈ మండలాల్లో కోడి పందాలు కానీ అట్లాగే పేకాట కానీ పూర్తిగా నిషేధించబడినవి. ఎవరైనా సరే కోడి పందాలు వేస్తాము, జూదం ఆడతాము, గుండు అట్లా లాంటి క్రీడలు ఆడతాము అని అంటే వాళ్ళపై చట్ట ప్రకారము యాక్షన్ తీసుకుంటాము. అదే వాళ్ళు రికార్డు. ఎప్పుడైనా సరే ఇంకా సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముందు వాళ్ళని బౌండరీ చేయడం ఉంది. అందుకే డిపార్ట్మెంట్ యొక్క రికార్డులకు ఎక్కువ వద్దని ఆశిస్తున్నాము. అట్లాగే ప్రజలందరూ కూడా కొంతమంది సొంత ఊళ్ళకి వెళ్ళిపోతుంటారు. హైదరాబాద్ నుంచి ఇతర ఊరు నుంచి మన ఊరు వస్తుంటారు, మన ఊళ్ళు వేరే ఊళ్ళు వెళ్తుంటారు. అట్లా వెళ్ళేవాళ్ళు దయచేసి మాకు డిపార్ట్మెంట్కి మేము ఇట్లా మా ఇంటికి మేము తాళం వేసి వెళ్తున్నాము అనేది ఇన్ఫర్మేషన్ కానీ మాకు ఇస్తే మేము అక్కడ సీసీ కెమెరా బిగిస్తాము. అందువల్ల మీరు దయచేసి మీరందరూ కూడా ఎవరన్నా అట్లా వెళ్ళేవాళ్ళు ఉంటే మాకు చెప్తే మాకు పోలీస్ పర్యవేక్షణలో ఆ ఇంటిని మేము మా నైట్ బిట్లు తిరుగుతూ ఉంటాయి. అట్లాగే మహిళలకి మేము చెప్పే జాగ్రత్తలు ఏమిటంటే, మరి మీరు అందరూ కూడా ఈ పండగ సీజన్లో టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు.
వెళ్ళే క్రమంలో మీరు విలువైన ఆభరణాలు ధరిస్తూ ఉంటారు. ధరించవద్దని చెప్పము, కానీ జాగ్రత్తగా ఉండమని కోరుకుంటాము. అట్లాగే మార్నింగ్ వాకులని ఇట్లా వెళ్తూ ఉన్నారు, అవి కూడా మీరు ఖరీదైన వస్తువులు వేసుకుని వెళ్ళొద్దని కోరుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఏపీటీఎఫ్కు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వానికి కృషి చేస్తా. విద్యా సదస్సులో ఎమ్మెల్యే దామచల జనార్దన్ హామీ. ఘనంగా ఒంగోలు పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం. చరిత్రలో నిలిచిపోయేలా స్కూల్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల అభినందన. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శనగ రైతు సదస్సు. దేశానికి రైతు వెన్నెముక అనే పాలకులు రైతు వెన్నెముకే లేకుండా చేస్తున్నారన్న రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ధ్వజం. డి న్యూస్లో నేటి మాట. ఒకసారి పడిన చోట మరోసారి పడ్డావంటే మొదటి గాయం నుండి నేర్చుకోలేదని అర్థం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.